మంత్రివర్యులు లక్ష్మణ కుమార్ గారికి, చాలవాడి శ్రీనివాసరావు గారికి, మాదాల రవి గారికి, మా నటినటులు పెద్దలు అందరికీ నమస్కారం అండి. 50 రోజులు దాదాపు అయ్యింది సినిమా. చాలా ఫంక్షన్స్లో నేను మాట్లాడాను. ఇన్ని ఫంక్షన్స్కి ఏ సినిమాకి రాలేదు. నాకు బాగా పేరు తెచ్చిన అమ్మ 1వ తారీఖు వాటిలో కూడా రాలేదు. ఎందుకంటే అది ఈక్వల్లీ ఎంత మంచి పేరు తెచ్చింది కనుక ఇది ఒక డిఫరెంట్ జానర్. అసలు ఇలాంటి జానర్లో ఒక సినిమా వస్తుందని ఊహించలేం మనం. అది రావడం, ఎంత సంచలనం క్రియేట్ చేయడం, దీనికంటూ ఒక ప్రత్యేకమైన ఒక ప్రమోషన్ కానీ, ఒక ఉత్సాహం కానీ, అన్ని రంగాల్లో ముందుకు రావడాలు కానీ, అన్ని వర్గాల్లోకి ఇది చొచ్చుకుపోవడం, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, NGOs, ఆర్గనైజేషన్స్, లాయర్స్, ప్రొఫెసర్స్, ఇలా ఒకటే కాదండి, అందరూ కనెక్ట్ అయ్యారు దీనికి. ఎక్కడ ఎవరు ఎంతమంది చూశారనేది అలా వచ్చేది, అందరిలోకి వెళ్ళిపోయింది ఈ సినిమా. ఆ ధైర్యంతో అసలు పార్ట్ 2ని అనౌన్స్ చేయడం, ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడం, ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు. అది ఓన్లీ అక్కడ ఉంటే మేము ఎలా మాట్లాడతాం సార్, మీరే కదా దీనికి అంతా, ఈ యజ్ఞానికి ఆధ్వర్యం, లేకపోతే ఈ మహా గొప్ప కార్యానికి సృష్టికర్త మీరే కదా. ఈయన మామూలు మనిషి కాదండి. నేను 40 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను, రైటర్గా, యాక్టర్గా. అంతకుముందు స్టేజ్ మీద ఉన్నాను, చాలా విప్లవాత్మక నాటకాలు కూడా ఆడాను నేను కూడా. ఇవన్నీ చూస్తూ వచ్చాను నేను. ఇలాంటి ప్రయోక్తను చూడలేదు సినిమాల్లో. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, అన్నిటినీ మించి సృష్టికర్త, ఆర్గనైజర్, వాట్ నాట్. చిన్న స్టూడియో తనకు కట్టుకున్నారు. అది కూడా ఏ రాజ్ కపూర్ స్టూడియో అంత అయిపోవాలని నా కోరిక. ఇది ఎందుకంటే ఇలాంటి నిబద్ధతతో మెన్మెగో ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అన్నట్టుగా సినిమాలు ఆడకపోని నేను అలా వెళ్తూనే ఉంటాను, తీస్తూనే ఉంటాను. నేను అనుకున్న వెరైటీ సినిమాలే తీస్తాను, రొడ్డకొట్టుడు కాకుండా. ప్రతిదానికి నాదంటూ ఒక లాజిక్ ఉంది, ఒక కన్సెప్షన్ ఉంది. ఇవన్నీ అనుకొని ఆయన తీస్తాడు. ఆయనకి ఇంకొకళ్ళు అక్కలేదు, ఆయనే టీం. మనం మామూలుగా సినిమా ఆఫీస్కి వెళ్తే 20 మందినో 10 మందినో చూస్తాం, రైటింగ్ స్టాఫ్ కానీ, డైరెక్షన్ స్టాఫ్ కానీ. ఇదంతా 2-3 అసిస్టెంట్లు పెట్టుకుని ఎంత పెద్ద పెద్ద పనులు చేసేస్తూ ఉంటాడు, చిన్న సినిమాలు తీస్తుంటాడు. అది దాని లాభ నష్టాలు ఏం లెక్కలేదు. మళ్ళీ నెక్స్ట్ సినిమా, ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి ఆయన చేయబోయేవి. దాంతో జూన్లో అనౌన్స్ చేసేసాడు ఇన్ని ప్రెషర్స్లో. ఏంటంటే 3 సినిమాలు ఉంటేనే నేను తీయగలను, 2 ఉంటే తీయలేను అన్నాడు. లోగడ దాస నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు వాళ్ళు అనుకునేవారు 4 సినిమాలు రన్ అవుతూ ఉండాలి. కోడి రామకృష్ణ గారు అంటుండేవారు, ఒక సినిమా రిలీజ్కి వెళ్ళిపోయాక 3 ఉంటాయి కదా, ఏంటి మనకు 3 సినిమాలు ఉన్నాయి, ఏమైనా డౌన్ అయ్యామా అనుకుంటారు. అది రిలీజ్ అయ్యి వెళ్ళింది, ఇంకో 2 వస్తే వెనకాల. అంటే వాళ్ళకి అంత వర్క్ హాలిక్స్. అలాగ 24 గంటలు పనిచేయాలి వాళ్ళు. అలాగ ఫ్రెష్గా ఎప్పుడప్పుడు జనరేట్ అవుతూ ఉండాలి. పైగా ఏ సబ్జెక్టు తీసుకున్నా ఆ నిబద్ధత, ఆ రీసెర్చ్ వర్క్, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఎంత మ్యాక్సిమం ఎక్స్ప్లైట్ చేయొచ్చు దాన్ని అనే ఒక జీల్ ఒకటి ఉంటుంది కదా. మనం దీని మీద, వీళ్ళ మీద చెప్తున్నాం, ఎన్ని రకాలుగా మనం ఇన్పుట్స్ ఇందులో డంప్ చేయాలి, ఏ క్యారెక్టర్లు ఉండాలి. అలాగా ఎంత చేస్తాడు ఆయన ఒక సినిమాకి. అది చాలా ముచ్చటేస్తుంది. ఇలాంటి వాళ్ళని అరుదుగా చూస్తాం. లక్కీగా ఆయన నా మిత్రులు అవ్వడం నా అదృష్టం. సొంత ఊరి నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఆయనతో చేశాను. ఒక 2 మాటలు, నేను సరిగ్గా మాట్లాడలేనని, చదివేద్దాం తొందరగా అయిపోతుంది, చాలామంది మాట్లాడాలి కదా అనుకుని. నిత్యం మన మధ్య ఉంటున్న, ఎవరూ పట్టించుకోని ఒక హృదయ విదారకమైన సమస్య, చాలా పాత సమస్య.
దానికి ఫోకస్ లైట్ వేసి గొప్ప చిత్రంగా తీసి చూపించాలి అనే సరికొత్త ఆలోచనకి అద్భుతమైన సంచలన చిత్ర రూపం ఇచ్చారు యూనిక్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా సమస్య లోతులకు వెళ్ళారు. ఎంతో హోంవర్క్ చేశారు, కాదు పెద్ద రీసెర్చ్ వర్క్ చేశారు. ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే ఒక గొప్ప అపురూప చిత్రాన్ని నిర్మించారు. చాలామందికి ఉలికిపాటు కలిగించారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈరోజు మనందరం ఇలా 50 రోజుల పండుగ చేసుకునే అదృష్టాన్ని, ఆనందాన్ని మిగిల్చారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఉన్నతంగా నిలిచిపోయేలా చేసుకున్నారు తన చిత్రాన్ని. అభినందనలు, ఆనందాలు, కృతజ్ఞతలు సునీల్ కుమార్ గారు. ఇందులో ఈ లాస్ట్ లైన్ కోసం ఇదంతా చదివాను. భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా ఆయన నిలిచిపోతాడు అనడానికి ఈ సినిమాని టేకప్ చేసి సక్సెస్ చేయడం. ఈ జోనర్లో సినిమా రాలేదు. వచ్చిన ఏదైనా చిన్న ఏమైనా క్యారెక్టర్స్ పెట్టారు కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఇలా సినిమా రాలేదు. ఆ వచ్చేది దీనికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలి, దీనికి సెన్సార్ అవ్వలేదు ఇక్కడ. దీనికి రిఫరెన్స్లు మాకు లేవండి. ఏ డైలాగ్ ఉంచవచ్చు, ఏది తీసేయచ్చు, ఏ దృశ్యం ఉంచవచ్చు, మాకు కంపేర్ చేసుకోవడానికి రిఫరెన్స్లు లేవు. సారీ మీరు సెంట్రల్కి వెళ్ళాల్సిందే అన్నారు. అక్కడ తెచ్చుకున్నాడు ఆయన. సో అలాంటి చిత్రాన్ని తీసి నిలిచిపోయాడు ఆయన భారతీయ చలనచిత్ర చరిత్రలో. ఇంకా చచ్చినట్టు ఆయన ఎంతకంటే గొప్ప సినిమాలే తీయాలి, దారి లేదు. టాస్క్ పెరిగిపోయింది. మీకు రాజమౌళి గారికి తప్పదు. సో గొప్ప గొప్ప సినిమాలు తీయాలండి. అందులోకి మాకు ఇలాగే మంచి మంచి వేషాలు ఇవ్వాలి. మీరు ఈ వేషాలు ఇచ్చినంత వరకు ఇంకా ఎలా కొంటుకుంటున్నా ఏదైనా యాక్టివ్గానే ఉంటాం. వయసుకు తగ్గ పాత్రలే చేస్తాం. ఆ పాత్రలనే జనరంజకంగా చేసేయడానికి ప్రయత్నిస్తాం. మనం గొప్ప గొప్ప సినిమాలు చేయాలండి. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, పండగ రియల్గా మీదండి. చలనచిత్ర పరిశ్రమది పండగ, ఈ సినిమాది పండగ. సినిమాలో చేసిన వాళ్ళందరూ మీ కమ్యూనిటీకి నిజంగా నేను కూడా అందులో ఒకటి అయితే ఎంత ఆనందించేవాడినా. నేను ఆనందించాను, మీకు తెలుసు. మీ ఇళ్ళకి వచ్చాను, మీతో కలిసి మీ పండుగలు అవన్నీ చూశాను. క్యారెక్టర్ నన్ను పంపించింది, ఆయన తీసుకొచ్చాడు. మీరు ఎలా మీ జీవన విధానం ఏంటి, ఇదంతా కథలో భాగం. నేను మీతో దాదాపుగా మమేకమై ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ అండి అందరికీ. నా పేరు హిమా రాథోడ్. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు, నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మా సునీల్ కుమార్ రెడ్డి సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏపీటీఎస్లో ఫస్ట్ ట్రాన్స్జెండర్ హీరోయిన్గా నాకు ఛాన్స్ రావడం, నేను యాక్ట్ చేయడము, నాకు ఇంత సక్సెస్ రావడము అసలు నేను కళ్ళ కూడా ఊహించుకోలేదు. ఇంకోటి నా లైఫ్లో ముఖ్యంగా ఎవరికన్నా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్స్ కూడా చిన్న మాటే అని చెప్పాలనుకుంటే మా గురుగారు. నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ, నాకు ఎంకరేజ్ చేస్తూ, నువ్వు మాలాగా ఉండకూడదు, నువ్వు మంచి స్టేజ్లోకి వెళ్ళాలి, నువ్వు మంచిగా ఉండాలి అని నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వచ్చిన మా గురుగారికి చాలా థ్యాంక్స్ అత్తయ్య. మన లవ్, మన బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ సునీల్ కుమార్ సార్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్స్కి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశాలు రావు. సో ఇది మా సినిమా, మా యొక్క కమ్యూనిటీ సామూహ్య అందరి మధ్యలో, అదేవిధంగా గొప్ప గొప్ప గౌరవనీయుల వాళ్ళందరి మధ్యలో కూడా ఈరోజు నేను యాంకరింగ్ చేయబోతుంది. ఫస్ట్ యాంకరింగ్ ఇది నాది. సో నిజంగా నాది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతమంది గొప్ప వాళ్ళ ప్రముఖుల మధ్య నేను మాట్లాడుతూ మా సినిమా గురించి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సినిమా గురించి మనం మాట్లాడుకుందాము. ఎల్జీబీటీ లీగల్ బాటిల్, ఈ సినిమా అనేది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనుకొని ఫస్ట్ అందులో నటించిన వాళ్ళు కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనుకున్నారు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఇంత మంచి రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడ నడుస్తుంది, ఇంకా ఎప్పుడు నడుస్తుంది అని చెప్పి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. ఇది ఒక సినిమా, ఒక ఎల్జీబీటీ లీగల్ బాటిల్ సినిమా 50 రోజులకు రావడం అనేది మామూలు విషయం కాదు.
ఇది మేమైతే మా యొక్క ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు కావచ్చు, ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు కావచ్చు కూడా మేమందరం పండగ జరుపుకునే రోజు ఇది. ఎందుకంటే మా సమస్యల్ని ఇంత క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని రూపొందడం మామూలు విషయం కాదు. సో విషయానికి వచ్చేద్దాం. ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క 50 days ఫంక్షన్కి వచ్చిన గౌరవనీయులైన మన మంత్రి గారికి, అల్లూరి లక్ష్మణ్ సార్ గారికి మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. ఎందుకంటే మా యొక్క సినిమా గురించి సార్ ప్రసంగంలో వినాలనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సనాహాన్. ఇన్ని సంవత్సరాలలో నేను ఇంత వయసు వచ్చింది నాకు, బట్ ఏ రోజు నేను ట్రాన్స్కి మంచి జరుగుతుందా జరగదా అనే సస్పెన్స్లోనే ఉండేదాన్ని. బట్ ఈ మూవీ వచ్చినాక సునీల్ కుమార్ రెడ్డి సార్ మాకు సపోర్ట్ చేసి ఈ మూవీ తీసుకొచ్చినందుకు నేను ఇది మా గెలుపు అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి గెలుపు. ఇది నా ఒక్కదాందే కాదు, ఏపీటీఎస్లో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కే సొంతం ఈ అవార్డ్. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇదంతే. ఇంకో విషయం, విష్ణు మై క్లోజెస్ట్ ఫ్రెండ్, ఆయన కూడా గే క్యారెక్టర్ చేసి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసి LGBTQ+ అందరి దగ్గరికి ఈ మూవీ డెడికేట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సోనరాతుడు గురు, థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గరుండి నేను నేర్చుకునేవి ఇవన్నీ నేర్చుకొని ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. ఇంకో విషయం, మమ్మీ అంటే తక్కువ అనిపిస్తుంది నాకైతే, ఆమె దేవత. ఇంకా ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం తీసి మా గురించి వచ్చి మా మూవీని ప్రమోట్ చేసినందుకు. ఇంకో విషయం, మమ్మీ నీ గురించి అయితే నేను ఎన్నోసార్లు చెప్పాలనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా మమ్మీని ఎందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సభకు నమస్కారం. ఈ సమావేశానికి ఇచ్చేసిన మన మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి మా ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన కళామ తల్లి శిల్పులు, మన సినిమా జర్నలిస్టులు, వారు ఈరోజు ఆదివారం కూడా ఇంతమంది జర్నలిస్టులు వచ్చి ఈ చిత్రానికి అండగా నిలబడి ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. సునీల్ కుమార్ రెడ్డి గారు మన సినిమా ఇండస్ట్రీలో అత్యంత గౌరవయుక్త డైరెక్టర్, వ్యక్తిత్వం మంచి మనిషి. వారు ఏ సినిమా తీసినా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తారు. పర్టికులర్గా ఈ పిక్చరు LGBT Part 1 తీశారు. ఇది మంచి సక్సెస్ అయింది. ఇందులో నటించిన ప్రతి ఒక్క నటులకి మన సినిమా తల్లి ఆశీర్వాదాలు ఉండాలని, వాళ్ళు ఉన్నంతకాలం చల్లగా పచ్చగా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా మన గవర్నమెంట్ తరఫున ఇటువంటి చిత్రానికి విచ్చేసిన మినిస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానికి వారి పాత్ర కూడా ఇంకా Part 2 తీస్తున్నారు కాబట్టి వారు కూడా అన్ని రకాల Part 2కి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కళామ తల్లి అభినందనలు ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్లకు ఉండాలని, సునీల్ కుమార్ రెడ్డి గారు ఇట్లాంటి ఇంకా మంచి చిత్రాలు సొసైటీకి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికపై ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు చదలవాడ శ్రీనివాసరావు గారు, మా LB శ్రీరామ్ గారు, వేదికపైన ప్రతి ఒక్కరికి, అందరి పేర్లు చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, ఇక్కడకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప చిత్రాలు తీశారు. వారి కోవకు చెందిన గొప్ప డైరెక్టరే మా సునీల్ కుమార్ రెడ్డి గారు.
నేను ఇండస్ట్రీకి 2004లో వచ్చినప్పటి నుంచి వారి సినిమాలు అన్నీ చూశాను. ప్రతి చిత్రం సామాజిక చైతన్యంతో కూడుకున్న చిత్రాలే. ప్రతిసారి వారు ఇప్పటి వరకు బహుశా చాలా చిత్రాలు తీశారు, దాదాపు 20 చిత్రాల దాకా తీశారు. ప్రతి చిత్రం సామాజిక అంశం లేని చిత్రం అనేదే లేదు. జనరల్గా నేను అంటుంటాను, చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ సినిమాలు, ఈ నాటకాలు, ఈ పాటలు ఇవన్నీ మనకెందుకురా, కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. సునీల్ కుమార్ రెడ్డి గారిని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఆయనకి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారు తీసే ప్రతి సినిమాలో ఎందరో నటీనటుల్ని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఎందరో వారి సినిమాల్లో యాక్ట్ చేసి గొప్ప గొప్ప నటులయ్యారు. ఇప్పుడు ఈ సినిమా లీగల్ బ్యాటిల్, ట్రాన్స్జెండర్ పైన తీసిన ఒక గొప్ప సినిమా. ఎందుకంటే మన సమాజంలో ఒక ట్రాన్స్జెండర్ చిన్ననాటి నుండి తను ఎటువంటి కష్టాలు పడింది, బయటికి వెళ్తే ప్రతి చోట ఎలా అసహించుకున్నారు. నిజంగా చెప్పాలంటే లీగల్ ఇష్యూస్ ఇందాకే సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక ట్రాన్స్జెండర్ని రేప్ చేస్తే కనీసం పిక్ పాకెటర్ కేసినంత అన్ని రోజులు కూడా శిక్ష అయ్యారు. వాళ్ళు ఎటువంటి కష్టాలు పడుతున్నారు అని చాలా చక్కగా ఈ సినిమాని ఎంతో జనరంజకంగా అదే పిక్చర్ చాలా గొప్పగా తీశారు. మరి అంత బాగా తీశారు కాబట్టే ఇవాళ 50 days రన్నింగ్లోకి వచ్చింది. అందుకు సునీల్ కుమార్ రెడ్డి గారికి మా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ, ఇక మా ఎల్బి శ్రీరామ్ గారి గురించి చెప్పవసరం లేదు. మా కామ్రేడు, ఎన్నో గొప్ప చిత్రాలు, ఒకటి కాదు రెండు కాదు. వారి హీరోగా అమ్మో 1వ తారీఖు మా బ్యానర్లోనే వచ్చింది. ఎన్నో గొప్ప చిత్రాలు, గొప్ప నటులు, గొప్ప సామాజిక కార్యకర్త, ఇటువంటి గొప్ప నటులతో చేసిన మీ ప్రయత్నం చాలా గొప్పదిగా, ఇంకా మీరు మరిన్ని చిత్రాలు, చాలా మంచి మంచి చిత్రాలు తీసి కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను కూకటి వేళ్లతో మీ సినిమాల ద్వారా పెకలిస్తారని ఆశిస్తూ మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఇది నిజమైన విజయం, నిజమైన పండుగ, నికార్సైన పండుగ ఇది. ఎందుకంటే అసలు ఈ సబ్జెక్ట్తో సినిమా తీయడం గొప్ప సాహసం. అసలు ఈ సినిమాని ఎవరు ఆదరిస్తారు, జరుగుతుందా, నడుస్తుందా అనే మీమాంస మొదట్లో ఉన్నప్పటికీ కూడా అశేషమైన ఆదరణ దొరికింది ఈ సినిమాకి. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా 50 రోజులు నడవడం అనేది చాలా గొప్ప విజయం. చాలా గొప్ప విజయం. సినిమాలు చాలా వస్తుంటాయి కానీ సమాజానికి ఉపయోగపడే ఇతివృత్తాలతో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అటువంటి సినిమాలో పార్ట్ అవ్వడం అనేది అదృష్టం. సో ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సునీల్ గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, చంద్రబాబు గారు ఇప్పుడే అనౌన్స్ చేశారు పార్ట్ 1 అన్నారు. అంటే పార్ట్ 2 ఉందని అర్థమవుతుంది. అయితే మళ్ళీ పార్ట్ 2లో నటించే అవకాశం ఉందని మర్చిపోకండి సార్. సో చాలా సంతోషంగా ఉంది. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మా పిల్లల్ని ఎంతో మందిని ట్రాఫిక్ కానిస్టేబుల్గా
అలాగే హైడ్రాలో, అలాగే కొంతమంది మెట్రోలో చాలామందికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాంట్లో సార్ పాత్ర ఎంతో ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే దాస్ సార్ గారు, సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సార్ నిరంతరం, సార్ మాకు సిఐ సార్గా మీ అందరికీ తెలుసు, మాకు మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ మాతో ఎలాగుండాలి, మేము పోలీస్ ఆఫీసర్తో ఎలాగుండాలి, మేము ఎలా నడుచుకోవాలి లాంటివి ఎన్నో విషయాలు బ్యాక్ సపోర్ట్ ఉంటూ ఈ ఫిలింకి ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే మదర్గా మాలమ్మ, చిన్ని కృష్ణ మమ్మీ, అలాగే కొంతమంది గురువు రాలేదు, మొనలిసా గురు, లైలమ్మ, వీళ్ళందరూ ట్రాన్స్ మదర్లు ఎప్పటి నుంచో మా వెనుక ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అలాగే ఎల్బి శ్రీరామ్ సార్ గారు, నేను చిన్నప్పుడు అనుకునే వాళ్ళని మీలాంటి వాళ్ళని కలిస్తే బాగుంటుందని, అలాంటిది మీరు నా ఇంటికి వచ్చి మాతో పాటు ఉన్నారు ఒక 3-4 అవర్స్, దానికి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సినిమాలో నటించిన సనా, రోజా, నందు, హన్సిక, నేను, వీళ్ళందరూ నా పిల్లలు అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ తెలియని విషయం, నాకు నా అదృష్టమో నా దురదృష్టమో లేదంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరమో, ఒక అందమైన ట్రాన్స్జెండర్, ఒక నిండు ఏమంటారు ఒక జాబిల్లి లాంటి ట్రాన్స్జెండర్ నా చేల హిమా రాథోడ్. ఏమంటారు, పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులకు కాదు సంతోషం, వాళ్ళు ఏదైనా సాధించినప్పుడే సంతోషం అన్నట్టు నా ఇన్నేళ్ల ట్రాన్స్జెండర్ జర్నీలో నేను ఎన్నోసార్లు అనుకున్నా హీరోయిన్ అవుతే బాగుంటుంది, హీరోయిన్ అవుతే బాగుంటుందని. నేను అవ్వలేకపోయాను. నా శిష్యులు హీరోయిన్లు యాక్టర్స్గా అయ్యారు. అందుకు నాకు చాలా సంతోషం ఉంది. సునీల్ సార్ గారు మళ్ళీ పార్ట్ 2 తీయాలి, ఈసారి నన్ను హీరోయిన్గా పెట్టుకోవాలి మీరు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ అందరికీ ట్రోఫీలు ఇవ్వబోయే ముందు మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఎల్జీపీటీ లీగల్ వ్యాట్స్ సంబంధించినటువంటి 50 డేస్ సెలబ్రేషన్స్లో వేదిక పోయినటువంటి పెద్దలు విమల్ రాథోడ్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, పెద్దలు రవి గారు, అదేవిధంగా మా అందరికీ ఎప్పుడు నవ్వించి సంతోషం పెట్టేటువంటి యాక్టర్ శ్రీరామ్ గారు, పెద్దలు సందీప్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మా అమ్మ పోలీస్ ఆఫీసర్ గారు. మా అమ్మ అంటే యాజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా ఓల్డ్ ఏజ్, డిజబుల్, ట్రాన్స్జెండర్ శాఖ మంత్రిగా, అంటే ప్రత్యేకమైనటువంటి శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చినప్పుడు నేను బాధ్యత తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో పూట ఈ ట్రాన్స్జెండర్ సంబంధించిన వారికి కూడా ఒక ప్రత్యేకమైన విలువ, గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో, మరి ఆ శాఖ మంత్రిగా నా బాధ్యత కాబట్టి ఎప్పుడు అమ్మ వచ్చినా ఒక మాట చెప్తుంది, సార్ నేను ఒక తల్లిగా ఎంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా, నా బిడ్డ అనుకోకుండా ఆ దేవుడు మరి ఏ విధంగా జరిగింది తెలియదు, కానీ నా బిడ్డకు తల్లిగా నేను అన్ని విధాల సహకారంగా నేను ఉంటున్నా. మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్జెండర్స్ పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొట్టమొదటిసారి ఈ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా మనకు గొప్ప గుర్తింపు ఇచ్చి వాళ్ళ ఉద్యోగం ఇవ్వడం, అదేవిధంగా మెట్రోకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి పడిన సంబంధించిన విషయంలో ట్రాన్స్జెండర్స్కు ఉద్యోగాలు ఇవ్వడం, ఇంకా అనేక అంశాల లోపల ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొన్న రాష్ట్ర క్యాబినెట్లో ప్రత్యేకంగా వేదికపై పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదన చేసినారు, ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేషన్స్లో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్స్కి వారికి అవకాశం ఇచ్చినారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా నేను వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో వారికి మంచి గౌరవం ఉండాలి, గౌరవంగా అందరితో సమానంగా జీవించాలి, వారికి కూడా సమాన హక్కులు ఉండాలి, సమాన విలువలతో ఉండాలి, ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మరి దానిలో భాగంగా మరి ఇంత మంచి ఒక సునీల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను వారిని నిజంగా మరి ఇంత గొప్పగా మరి మొదటి ఆయన సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి విషయంలో మేము పొలిటికల్గా మేము మొదటిసారి మేము కరీంనగర్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కొంచెం ఆంధ్ర అయితే కొంచెం సినీ ఫీల్డ్ సంబంధం ఉండేది. మా సునీల్ రెడ్డి గారు నిజంగా గొప్ప ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు. మన పార్ట్ 2కు సంబంధించిన విషయం లోపల మరి చాలామంది వేదికమైన పెద్దలందరూ కూడా మాట్లాడారు, సందీప్ గారు కానీ చాలామంది పెద్దలు మాట్లాడారు, శ్రీనివాసరావు గారు కానీ
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఏది కోరినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము ఏదైనా మా ప్రభుత్వం తరఫున ఏ సపోర్ట్ కావాలన్న పార్ట్ 2 విషయంలో మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ శాఖ మంత్రిగా నేను మనవి చేసుకుంటూ, నేను సుమారు 300 కిలోమీటర్లు జర్నీ చేసి మా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి వచ్చినాను. ఒక ప్రైవేట్ ఫంక్షన్ పాల్గొనక అమ్మ ఫోన్ చేసింది, సార్ 4 o'clock మీరు రావాలని చెప్పేసి. ఏదైనా ఆ శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలి. దానిలో భాగంగా ట్రాన్స్జెండర్ సంబంధించిన వాళ్ళు కూడా గొప్పగా విలువలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.